హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి చేతి వంట. ఈ రోజు నాకు మూన్ లైట్ డిన్నర్ చేసేయాలని అనిపిస్తుందండి. దానికోసము ఘాటుగా ఉండటానికి నేను కాకరకాయ ఉల్లి కారం చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. సో దాని ప్రిపరేషన్స్ అనేవి మనము చూసేద్దాం. ఫస్ట్ ఇట్లా నీట్ గా పీల్ చేసేసుకున్న కాకరకాయల్ని ఒక 4-5 తీసేసుకోండి. నేనైతే 4 కాకరకాయల యొక్క క్వాంటిటీ అనేది చెప్పేస్తున్నాను. వాటిని నీట్ గా ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా ఇలా ముక్కల్లో కట్ చేసుకొని ఇప్పుడు లోపల ఉన్న గింజల్ని చేత్తో నీట్ గా ఇలా లోపల నీట్ గా క్లీన్ అయ్యేలాగా చేసుకొని ఆ గింజల్ని వేస్ట్ చేసుకోకుండా మనం దగ్గర పెట్టుకుంటే వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు కర్రీలోకి. ఇదిగోండి, నేను అన్నాను కదా కాకరకాయ లోపల గింజలన్నీ తీసేసుకొని స్టోర్ చేసుకోవాలని. ఇట్లా మనం నీట్ గా సన్నగా వీటిని కూడా కట్ చేసుకొని వీటిని కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ కాకరకాయ ఉల్లికారం ఉంది కదా, అదేంటంటే మనం ఉల్లికారము కాకరకాయకి యాడ్ చేస్తే ఏంటంటే మనకి చేదనేది తెలియకుండా చిన్నపిల్లలు కూడా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయ కూరని ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంకా వదిలిపెట్టడం అనేది జరగదు. కాకరకాయ అని ఇష్టం లేని వాళ్ళు కూడా వెంటనే దాన్ని కోసం అనేసి వంట చేసుకొని తినేస్తారు. సో ఇప్పుడు మనము వీటన్నిటిని నీట్ గా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పుని అంటే నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఈ నేను తీసుకున్న కూరని బట్టి అది కాకరకాయని బట్టి నేను కొలతలు చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకుందాం. వీటిని కూడా నీట్ గా కొంచెం దోరగా వేయించేసుకుందాం. మాడకూడదండి, మాడితే అస్సలు బాగుండదు. అందుకని చెప్పేసి కర్రీకి ఇదే మెయిన్ ఇదనమాట. అందుకని చెప్పేసి దోరగా జాగ్రత్తగా కొంచెం సిమ్ లో వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా కొంచెం చిట్పట్ అనేదాకా కొంచెం వేయించుకుందాం. వెంటనే ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వీటన్నిటిని నీట్ గా ఒక్కసారి దోరగా వేయించేసుకుందామండి. స్మెల్ నీట్ గా తెలుస్తుంది కదా మనకు అన్ని వేగినాయి అన్నట్టుగా, అంతసేపు వేయించుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకొని వేయించుకుందామండి. ఒక 10 సెకండ్స్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. సరిపోయింది, దించేసుకుందాం. కాకరకాయలు వేయించుకోవటానికి బాండి పెట్టేసుకుందామండి. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడు మనం ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నీట్ గా వేయించేసుకుందాం. నేనైతే 2 పార్టీషన్స్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టు మీరు వేయించుకోండి. నాకు బాండీలో ఆయిల్ అనే దాన్ని బట్టి నేను వేయించుకుంటున్నాను. ముక్కల్ని దోరగా 2 వైపులా వేయించుకోవాలండి. మనం ఎక్కువగా ఫ్లేమ్ వద్దు, మనకి తక్కువ అంటే కొంచెం మీడియం నుండి సిమ్ లో మధ్యలో పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ముక్కలు అనేవి మాడకుండా నీట్ గా వేగుతాయి. దోరగానే వేయించుకోవాలి. ఇదిగోండి, ముక్కలన్నీ నీట్ గా ఇలా వేగిపోయినాయి కదా దోరగా. వీటన్నిటిని నీట్ గా ఇలా ప్లేట్ లోకి తీసేసుకుందాం. మనం ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదండి, వీటన్నిటిని ఏం చేద్దామంటే మనం ముందుగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిశ్రమాన్ని నీట్ గా పొడి పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా నీట్ గా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎండుకారం వేసుకోవాలండి. నేనైతే ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ కారం అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిటికెడంతా పసుపు, మనకి రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా నీట్గా ఇలా పొట్టు ఉంచుకొని వేసేసుకోవాలండి. వీటన్నిటిని ఇప్పుడు నీట్గా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, నీట్గా ఎల్లిపాయ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క కాకరకాయ తీసుకొని దీంట్లోకి ఇలా నీట్గా కూరేద్దాం అనమాట. లోపలికంతా కూరేసేయాలి. దీంట్లో బెల్లం ఆప్షన్ అండి, బెల్లం పొడి వేసుకోవచ్చు. నాకైతే నచ్చదు, అందుకని వేయలేదు. అది మీ ఆప్షన్, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇదిగోండి, ఇలా నీట్ గా కూరేసుకొని ఇలా పక్కకి పెట్టేసుకోవాలి. ఇలా ఈ కాయలన్నిటినీ నీట్ గా ఇలా అంటే ఎక్కువ ఊరుకుంటే ఏంటంటే మనకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అది
కట్ చేసి పెట్టుకున్నటువంటి లేతవి తీసుకున్నానండి నేను కాకరకాయలు. అందుకని చెప్పి నాకు గింజలు చాలా బాగుంది టేస్ట్. సో అందుకని చెప్పేసి వీటన్నిటిని నీట్ గా ఇందాక వేయించుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు, దాంట్లోనే నీటికి కొంచెం ఆయిల్ తీసేసుకొని వీటిని వేయించేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ నీట్ గా దోరగా వేగేసినాయి. మనము స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా నీట్ గా 15 మినిట్స్ మనము మూత పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలన్నమాట. ఆయిల్ చూసారా మొత్తం నీట్ గా కలిసిపోయింది, అంతవరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము దించేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేసుకుందాం, సరేనా? సూపర్ అండి, స్మెల్ అయితే అదర్స్. నేనైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. బెల్లం వేస్తే నచ్చదు, అందుకని వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి, వేసినా అదొక టేస్ట్ బాగుంటుంది.